శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ధనుసు రాశి వారికి మార్చి 24 నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఈ వారం గోచార రీత్యా చంద్రమానాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ఇక రాశి వారికి మనం గమనించి ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శని కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అంటే ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి, దూర ప్రాంత ప్రయాణం గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం ప్రతిబంధకాలు కూడా ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. ముఖ్యంగా రాహువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే 4th పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఎఫెక్ట్ అంటే ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, గృహ వాహనం కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే ఆచితూచి వ్యవహరించాలి. అంటే మీకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ కరెక్టా కాదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వండి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రవి ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో ఆరోగ్యపరంగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాడు. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది, అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ కొంచెం తల్లిగారి ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా ప్రభావితం చూపించే విధంగా ఉంటాడన్నమాట. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిగతా విషయాలు చెప్పాలంటే ఆరోగ్యపరంగాతో పాటు విజయాన్ని చేకూర్చగలిగినటువంటి గ్రహం వచ్చినప్పటికీ కుజుడు, అదేవిధంగా శని, వీటి వల్ల వచ్చేటప్పటికీ వీరికి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలపడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పుడు పంచమంలో గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక స్థితి విషయంలో మీకు మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితిని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి కొంచెం సానుకూలమైనటువంటి వార్తలు విని మీ మానసిక ఆనందం కలుగుతుంది అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే గృహ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారు, అంటే ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ గురించి లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఒక సానుకూలమైనటువంటి వార్త వినటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే కుజుడు సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. ఆ విధంగా ఒక పాజిటివ్ న్యూస్ అనేది రాబోతుంది. ఆ విషయంలో సానుకూలంగా ఉండబోతుంది. మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యార్థులకు వచ్చినప్పటికీ కుజుడు యొక్క అనుకూలత రీత్యా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. పోటీ పరీక్షల విజయాన్ని పొందగలుగుతారు. కానీ ఆరోగ్యాన్ని మటుకు జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులైనా సరే సేమ్ ప్రిన్సిపల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. మరి అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు అనేది కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహు ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు అనేది చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ వారం. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.